నమస్తే అండి. నమస్తే. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ఏపీలో కాపులంతా సమర శంఖం మోగిస్తున్నారు. ఎందుకంటే కాపుల పక్షాన నిలబడిన కాపు నేతగా ముద్రగడ పద్మనాభం గారికి ఒక ముద్రే ఉంది. ఇప్పుడు ఆయన లేని తరుణంలో కాపులందరూ ఏకమై ఒక సభ నిర్వహించాలి. నెక్స్ట్ అసలు కాపులు ఏం చేయాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానిపైన డిస్కస్ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? మామూలుగా అయితే కుల సమీకరణాలకి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. అయితే కొంతమంది కుల సమీకరణలు చేస్తారు, కుల సంఘాలు పెడతారు. వాళ్ళు పుట్టిన కులంలో ఉన్న వాళ్ళందరినీ ఐక్యం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. అలాగే రాజకీయాల్లో కూడా ఆ కారణం చేత వాళ్ళు రాణిస్తారు, పదవులు పొందుతారు. అలాగే వాళ్ళు ఏదైతే లక్ష్యంతో ఉన్నారో ఆ లక్ష్యాన్ని కూడా ఎంతో కొంత చేరుకుంటారు. ఇవన్నీ ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆయన జీవితంలో చేసినవే ఇవన్నీ. ఆయన వాళ్ళ కాపు ఉద్యమ నేతగా ఆయన ఉన్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే రాజకీయాల్లో దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా ఉన్నారు. ఏది ఏమైనా ఆయన దగ్గర ఒక మొండిగా అయినా సరే, మూర్ఖంగా అయినా సరే ఒక ఉద్యమ స్ఫూర్తి అయితే ఆయనలో ఉంటుంది. కాకపోతే ఒక కులం ఆధారంగా కాకోకుండా మనుషుల ఆధారంగా, అంటే సమాజం ఆధారంగా ఏదైనా సమాజంలో ఉన్న సమస్యలకి అద్దం పట్టేలాగా ఉద్యమం చేస్తుంటే ఇంకా ఆయనకి ఇంకా చాలా మంచి పేరు వచ్చి ఉండేది. ఎందుకంటే ఆయన దీక్ష కానీ, ఆయన పట్టుదల కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ ఏదైనా కానీ ప్రశంసనీయమే, ఏ మాట కామాట. కాకపోతే ఆయన అనుకున్నంత ఆయన సమాజం కోసం కష్టపడినంతగా ఆయనకి ఒక సుస్థిరమైన స్థానం సమాజంలో లేకపోవటానికి కారణం ఏంటి అంటే, సాధారణంగా ఇలాంటి ఏమైనా చేసినప్పుడు, ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళకి రాజకీయంగా పర్సనల్ గా కూడా వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. బట్ ఎందుకు అన్ఫార్చునేట్లీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం ప్రజల కోసం ఉద్యమాలు చేసినప్పటికీ ఆయనకు ఆశించినంత ప్రతిఫలాలు దక్కలేదు అని అన్నారు. అదే నేను అనేది. ఆయన ఒక నిజమేనా? నిజమే. అది ఆయన ఒక కులంగా కాకుండా, కుల సంఘంగా కాకుండా, ఒక కులాన్ని ఉద్ధరించే నాయకుడిగా కాకుండా ఆయన మామూలుగా ఒక నాయకుడిగా ఉండుంటే గనక, ఒక రాజకీయ నాయకుడిగా ఉండుంటే గనక ఒక మంచి పేరు వచ్చి ఉండేది. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారండి. ఆయన ఏం చెప్పారు? వితంతు పునర్వివాహం అన్నారు. కేవలం ఆయన బ్రాహ్మణ స్త్రీలకు మాత్రమే, బ్రాహ్మణ వితంతువులకు మాత్రమే వితంతు పునర్వివాహం అన్నారనుకోండి, ఆయనకి ఇంత మంచి పేరు ఉండేదా? అది వేరేలాగా వెళ్ళి ఉండేది. అందుకని ఏంటి అంటే ఆయన లిమిటెడ్ అయిపోయేవాళ్ళు అప్పుడు. ఇవాళ కందుకూరి వీరేశలింగం గారు మొత్తం సమాజానికి చెందిన వ్యక్తిగా, ఆయన ఒక సమాజం ఆస్తిగా చూస్తారు. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు అంతే. ఆయన ఏ కులంలో పుట్టారో నాకైతే తెలియదు, కానీ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అనే బదులు దేశం అంటే మట్టి కాదు అని అలా కాకుండా నా కులం వాళ్ళే అని ఏదన్నా ఒక స్లోగన్ ఇచ్చారనుకోండి, ఈ రోజు వరకు ఆయన గుర్తింపులో ఉండేవాళ్ళ లేరు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన ఒక కులానికి ప్రతినిధిగా ఏ రోజు వ్యవహరించలా. ఆయన తెలుగు జాతికి ఒక ప్రతీకగా వెలిగారు. ఆయన అప్పట్లో తెలుగుదేశం అనే పేరే ఒక పెద్ద వైబ్రేషన్ తీసుకొచ్చింది. అందులో ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఏమీ లేకోకుండా అందరూ ఉన్నారు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళైనా సరే దానికి ఆయన పూరించిన సమరశంకారావానికి నిజంగా నాట్యం చేశారని చెప్పొచ్చు ఆ రోజున. అయితే నేను వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ కూడా మొత్తం సమాజం కోసం పనిచేశారు. ఈయన దురదృష్టవశాత్తు ఈయన ఎంచుకున్న విధానం ఏదైతే ఉందో కాపు ఉద్యమ నేతగానే పరిమితం అవ్వటం వల్ల, అలా అంటే ఆయనకి ఏమన్నా వేరే కులాల వాళ్ళ స్నేహితులు లేరు అనుకుంటున్నారా? ఉన్నారు. అందరితోనూ బాగానే ఉండేవాడు ఆయన. ఎన్టీఆర్తో కూడా చాలా బాగుండేవాడు. కానీ ఒక కులము అనే ఒక లిమిటెడ్ దీంట్లోకి ఆయన వెళ్ళిపోయేసరికి ఆయనకి దక్కాల్సింది కూడా లిమిటెడ్గానే దక్కింది. ఎందుకంటే ఒక వ్యక్తి
40-45 సంవత్సరాలు దగ్గర దగ్గర ఒక సమాజం కోసం, ఒక వ్యక్తిగత జీవితం లేకుండా, ఒక వ్యక్తిగతమైన వ్యవహారం లేకుండా, వ్యక్తిగతమైన వ్యాపారాలు లేకోకుండా ఆయన అలా ఉండగలిగాడు అంటే, అంత శ్రమ చేశాడు, అంత ర సమాజం కోసం కృషి చేశాడు అంటే ఆయన ఇంకెక్కడో ఉండాలి లెక్క ప్రకారం. ఆయన ఏదన్నా రానివ్వండి. పైగా ఆయన ఏ రోజు కూడా ఒంటరిగా కూడా పోరాటం చేయలా. కుటుంబం మొత్తాన్ని అందులో ఇమడ్చాలని ఇన్వాల్వ్ చూసేవాడు. చేశారు. ఒక్కోసారి నిరాహార దీక్ష చేసుకునేవాడు. ఇంట్లోనే ఆళ్ళ ఆవిడ, ఆయన, ఆయన పిల్లలు కలిసి నిరాహార దీక్ష చేసేవాళ్ళు. ఇవాళ ఎవరండి అట్లా కుటుంబాలని కలిపి తీసుకొచ్చి చేసేది? కానీ మళ్ళీ ఇక్కడ ఒకటే, ఆయనకి దక్కాల్సింది దక్కకపోవటానికి ఆయన ఒక లిమిటెడ్ దీంట్లోకి వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మొన్న అదేదో ఒక ఫంక్షన్ హాల్లో ఆయన సంస్మరణ సభ చేశారు. చేస్తే ఆ సంస్మరణ సభకి సహజంగా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చారు. వస్తారు ఆయన, ఎందుకంటే సమాజం కోసం ఉన్న మనిషి. ఎంత కులం కోసం బతికినా కానీ సమాజం కోసం కూడా ఉన్నాడు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి ఎవరికి వాళ్ళు ఆయనకు దక్కాల్సింది దక్కలేదు, కాపులంతా ఏకం అవ్వాలి, ఏకమైతేనే ఇట్లాంటి వాళ్ళ స్ఫూర్తి మనకు ఉంటుంది అని బోండా ఉమ్మ లాంటి వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ ఇక్కడ బోండా ఉమ్మ గారు రావడం కాస్త చర్చనీయాంశం అయింది. మరి ఆయన కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా వచ్చాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న పదవి ప్రకారం కూడా వచ్చాడు, రెండింటిగా వచ్చాడు. ఆయన వచ్చిన దానికి ఏమీ కాదు. కానీ వీళ్ళు ఏంటి అంటే, మళ్ళీ మనం ఒక కాపు ఉద్ధరణ సభ ఏదో ఒకటి పెడదాము, ఒక సమరశంకారామం పూరిద్దాము అని చెప్పి అక్కడే గట్టిగా మన కాపులకి ఉన్న సమస్యలు ఏంటి, మనం ప్రభుత్వంతో ఏ విధంగా నెగోషియేట్ చేయాలి, ఇవన్నీ చర్చించుకుందాము అని చెప్పి అనుకున్నారు. అనుకుని ఆ సభ కూడా త్వరలో పెడతారంట. అది కూడా విజయవాడ వేదికగా చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఏదేమైనా విజయవాడ ఒక రాజకీయ రాజధాని. అన్ని రకాల రాజకీయాలకి, అన్ని రకాల ఉద్యమాలకి అక్కడే పురుడు పోసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అక్కడే కమ్మ రాజకీయాలు అక్కడే బాగా పురుడు పోసుకున్నాయి, కాపు రాజకీయాలు కూడా అక్కడే పురుడు పోసుకున్నాయి. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు తయారయ్యారు అంటే ఈ కులం బేస్ తోటే తయారయ్యి వాళ్ళు మళ్ళీ ఏదో ఒక పార్టీకి వాళ్ళ అండదండలు ఆ పార్టీ నుంచి తీసుకుంటూ ఆ పార్టీకి ఉపయోగపడేవాళ్ళు. ఇప్పుడు నెహ్రూ, గాంధీ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ తర్వాత దేవినేని మురళి కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, వీళ్ళందరూ ఏంటి అంటే, వీళ్ళందరూ బేస్ ఏంటి అంటే కమ్మ అనే ఫీలింగ్తోనే వీళ్ళు తీసుకుని వచ్చారు. వచ్చా తర్వాత ఓ రాజకీయ పార్టీలో చేరారు. కానీ ఏదేమైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సామాజిక వర్గాలు లేనిదే, కుల రాజకీయాలు చేయలేనిదే. ప్రస్తుతం మన దేశంలో రాజకీయాలు కష్టం. దీనికి అలాగే వంగవీటి రాధ కావచ్చు, వంగవీటి రంగా కావచ్చు, వాళ్ళు ఒక కులానికి ప్రాతినిధ్యం వహించడం, వాళ్ళ కులానికి, మళ్ళీ ఆ కులంలోనికి సంబంధించే ముద్రగడ పద్మనాభం గారు కూడా ఉండటం. ఒక రకంగా రంగా హత్య తర్వాత ముద్రగడ పద్మనాభం మీద ఆశ ఎక్కువ పెట్టుకున్నారు ఆ కులం వాళ్ళు. సరే, ఏది ఏమైనా ఆయన జీవితం ఆఖరి క్షణం వరకు కూడా వాళ్ళ కులం కోసమే ఆయన బతికారు. ఒక రకంగా మనం మొదటి నుంచి అనుకున్నట్లు ఆయన దృఢ సంకల్పం కావచ్చు, ముక్కుసూటిగా మాట్లాడటం కావచ్చు, ఏదైనా మార్చుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా నేను మాట ఇచ్చాను, నేను మాట ప్రకారం మారతాను అని ఆయన గెజెట్ ద్వారా మార్చుకున్నారు. అదే నేను చెప్పేది. ఆయన నిజంగా అండి ఒక కులం కోసం అన్నట్లుగా కాకుండా ఆయన శక్తి సామర్థ్యానికి కానీ అసలు పట్టుదల, ఆ పట్టుదల చాలా మందికి ఉండదండి. రాజకీయ నాయకుల్లో కూడా చాలా మందికి ఉండదు. ఏదో రాజకీయ నాయకులు అవుతారు, గెలుస్తారు, ఓడతారు, ఏదో ఎవరో పుట్టారు, ఎవరో చచ్చిపోయారు అన్నట్లుగా ముందుకెళ్తూ ఉంటుంది. కానీ ఈయన అట్లా కాదు, అట్లా కాకుండా ఉన్నారు. అందుకే నేనేమంటున్నానంటే, ఈయనకి దక్కాల్సింది ఈయనకి దక్కకపోవటానికి కారణం ఒక లిమిటెడ్గా ఒక కులానికే లిమిట్ అయిపోవటం. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు సమాజంలో ఇట్లా కుల సంఘాలు ఎందుకు ఉంటాయి అనేది కానీ ఆలోచిస్తే గనక ఖచ్చితంగా రాజకీయ స్వార్థమే ఉంటుంది. ఈ రాజకీయ స్వార్థంతో ఇప్పుడు మనకి
ఒక ఎలివేషన్ రావాలి అంటే మన వెనక మనం అడగగానే వచ్చి నుంచునే మనుషులు కావాలి అంటే ఒక కులమో మతమో పనిచేస్తుంది, అవును, గట్టిగా పనిచేస్తారు. గట్టిగా పనిచేస్తుంది. ఆ పని చేయడం కోసాన్ని దాన్ని చూసుకుంటే మన ప్రభుత్వాలు చాలా ఈ విషయంలో ప్రభుత్వాలు చేసే చెడే చాలా ఎక్కువ చాలా అనిపిస్తుంది. బాధాకరం కుల అనిపిస్తుంది. ఇప్పుడు కుల సంఘాలకు భవనాలు ఇవ్వడం ఏంటండి, నాకు అర్థం కాదు. కాపు ఫెడరేషన్ పెట్టడం, ఆర్యవైశ్య ఫెడరేషన్ పెట్టడం. ఇక్కడ చూస్తే తెలంగాణలో బీసీ కులాలన్నీ ఐక్యంగా ఉండాలి, ఐక్యవేదిక పెట్టాలి అని అనుకుంటే చాలా తెలివిగా కేసీఆర్ బీసీ కులాలు ముక్కలు 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 ముక్కల కింద నరికేసేసి చేప ముక్కలు నరికినట్టు మున్నూరు కాపుకు ఒక కార్పొరేషను, యాదవ్ సంఘం, ఈ వీళ్ళందరూ పెట్టుకున్నారని చెప్పి ఈ ఈ ఈ ఈ రెడ్డి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా మాకు కావాలి. ఇప్పుడు కమ్మ కార్పొరేషను, తెలంగాణలోనూ కమ్మ కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్లోనూ కమ్మ కార్పొరేషన్. ఈ వైచిత్రం ఏంటో అర్థం కాదు. సరే, ఏది ఏమైనా మీరు కొంచెం ముక్కలు చేయటం మానితే గనక రాజకీయ నాయకులు, చాలా రాజకీయ పార్టీలు, మంచి రాజకీయ నాయకులు వస్తారు. వాళ్ళు కష్టపడ్డందుకు వాళ్ళ శ్రమ వృధా కాకుండా వాళ్ళ పేర్లు చిరస్థాయిగా నిలబడతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.